స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్ మనం లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం క్యాపిటల్ జామెట్రీ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్లో మరొక ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఎడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్, శిరోష్ణక నిరయస్కాంతీకరణం అంటే ఏంటి, దానికి సంబంధించి ఎక్స్పెరిమెంట్ ఏంటి, అలాగే ఫారిన్ టెంపరేచర్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఏ విధంగా డెరైవ్ చేస్తాం అనేది ఈ టాపిక్లో మనం నేర్చుకుని దాన్ని ఎగ్జామినేషన్లో మనం ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఏంటంటే కొంచెం లెంగ్తీ ఆన్సరే, ఎక్స్పెరిమెంట్ రాయాలి, థియరీ రాయాలి. కాబట్టి బై ప్రాక్టీస్ మనకి టైం ఫ్యాక్టర్ అనేది ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేసినప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది. జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఎడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ అంటే ఎడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ అనేది మనకి వన్ ఆఫ్ ది మెథడ్ ఫర్ అచీవింగ్ లో టెంపరేచర్స్. అంటే లో టెంపరేచర్స్ని మనం అచీవ్ చేయడానికి లేదా అప్టైన్ చేయడానికి ఇది ఒక పద్ధతిని మన ఇంట్రడక్షన్లో మనం మాట్లాడుకున్నాం. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే బై యూజింగ్ ఆఫ్ ఎడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ we achieve or obtain low temperatures near to the absolute temperature, absolute zero. అంటే 0 డిగ్రీ కెల్విన్కి దగ్గరగా ఉండే టెంపరేచర్లో మనం రీచ్ అవ్వడం అనేది పాసిబుల్ అవుతుంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ద సబ్స్టెన్స్ ఈస్ ఆల్రెడీ అట్ సఫిషియెంట్ లో టెంపరేచర్. అంటే దాన్ని ముందుగానే ఒక సఫిషియెంట్ లో టెంపరేచర్కి మనం దాని యొక్క టెంపరేచర్ని తగ్గించిన తర్వాత ఎడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ అప్లై చేసి అప్పుడు మనం 0 డిగ్రీ కెల్విన్కి నియర్ బై టెంపరేచర్ని మనం అచీవ్ చేయడం అనేది సాధ్యం అవుతుంది తప్ప నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర చేస్తే మనకి ఏ విధమైన రిజల్ట్ రాదు. సో ఇక్కడ ఏం చేస్తారు అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే వాట్ ఈజ్ ఎడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ అనేది మనం చూస్తే when an already magnetized a paramagnetic substance is suddenly demagnetized in adiabatic manner, then there is a slight decrease or fall in its temperature. అంటే ఆల్రెడీ మ్యాగ్నెటైజ్ చేసిన ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్, పారాయస్కాంతిక పదార్థాన్ని, అంటే ముందే అయస్కాంతీకరించబడిన పారాయస్కాంతిక పదార్థాన్ని తీసుకుని హఠాత్తుగా స్థిరోష్ణక ప్రక్రియ ద్వారా నిరయస్కాంతీకరణం చేస్తే దాని యొక్క ఉష్ణోగ్రతలో తగ్గుదల ఏర్పడుతుంది. ఇది ఎడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్ అంటే ఆల్రెడీ మ్యాగ్నెటైజ్ చేయాలి. మ్యాగ్నెటైజ్ చేయాలి అంటే ఇక్కడ మనకి పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనేది మనకి తీసుకుని మనం మ్యాగ్నెటైజ్ చేస్తాం. అంటే దీనికి సంబంధించి మనం బ్రీఫ్గా సబ్స్టెన్సెస్ ఆర్ మ్యాటర్స్ అనేవి 3 టైప్స్లో, అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని బేస్ చేసుకుని దేర్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్, డయా, పారా, ఫెర్రో అనే 3 రకాలుగా మనం డివైడ్ చేస్తాం అనేది లోయర్ క్లాసెస్లో మనం నేర్చుకుని ఉంటాం ఇంటర్మీడియట్లో. డయా అనేది మనం తీసుకుంటే ఇట్ రిపల్స్ బై ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అట్రాక్ట్ అవ్వన్నమాట. పారాయిస్క మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఏం చేస్తాయి, దే ఆర్ స్లైట్లీ అట్రాక్టెడ్ బై ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అది స్వల్పంగా మనకి ఇక్కడ అట్రాక్ట్ చేయబడతాయి. అదే ఫెర్రో తీసుకున్నాం అనుకోండి, స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే అవి బాగా ఎక్కువగా అట్రాక్ట్ చేయబడతాయి, ఆకర్షించబడతాయి అన్నమాట. ఇందులో పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనేది మనం తీసుకుంటే దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నంతసేపు అది మ్యాగ్నెటిక్ కింద బిహేవ్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిమూవ్ చేసాం అనుకోండి, నార్మల్ సబ్స్టెన్స్ కింద మళ్ళీ మారిపోతుంది అన్నమాట. సో దీనికి సంబంధించి మనం చూస్తే ఇక్కడ అంటే ఏం జరుగుతుంది, టెంపరేచర్ ఎందుకు తగ్గుతుంది అనేది మనం చూస్తే సాధారణంగా పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ మనం తీసుకుంటే దాని లోపల మాలిక్యూల్స్ అన్నీ కూడా డిజార్డర్లీ మేనర్లో ఉంటాయి. అంటే ఆల్ ద మాలిక్యూల్స్ ఆర్ లయింగ్ ఇన్ ది సబ్స్టెన్స్ ఇన్ డిజార్డర్లీ మేనర్, అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో క్రమరహితంగా ఉంటాయన్నమాట. ఒక నిర్దిష్టమైన డైరెక్షన్లో ఈ మ్యాగ్నెటిక్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఉండవు. ఇవి మ్యాగ్నెటిక్ మాలిక్యూల్స్గా బిహేవ్ చేస్తాయి. ఇవి ఒక్కొక్క రకమైన డైరెక్షన్లో మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలా మనం చూసినప్పుడు రిజల్టెంట్ మనం చూస్తే మనకి ఏం జరుగుతుంది అనేది చూస్తే ఇక్కడ దీనికి నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అనమాట. సపోజ్
వీ అప్లై ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీని చుట్టూరా ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం అప్లై చేసామనుకో. అప్లై చేస్తే దే ఆర్ ట్రైంగ్ టు అలైన్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే బాహ్య అయస్కాంత క్షేత్రం యొక్క దిశలోకి టర్న్ అవుతాయి అన్నమాట. సో దీనికోసం ఇక్కడ కొంత పని జరుగుతుంది. అంటే టర్న్ అవ్వడానికి దెర్ ఈజ్ సమ్ వర్క్ జరగాలంటే ఎనర్జీ కావాలనేది ఆల్రెడీ ఇంతకుముందే మనకు తెలుసు. అయితే ఇక్కడ ఈ మ్యాగ్నెటైజేషన్ అనేది ఏ విధంగా చేస్తామంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో చేస్తాం. అంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ ద్వారా. అంటే ఈ సిస్టమ్కి సరౌండింగ్స్కి మధ్యలో మనకి థర్మల్ కాంటాక్ట్ ఉంటుంది. దానివల్ల ఇక్కడ దీని నుంచి కొంత ఉష్ణ శక్తిని అంటే శక్తిని సప్లై చేయడం ద్వారా వర్క్ని ఫుల్ఫిల్ చేస్తాయి. అంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో జరిగింది కాబట్టి ఇక్కడ జరిగిన పనికి ఈ రిక్వైర్డ్ ఎనర్జీని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి గెయిన్ చేస్తుంది కాబట్టి దాని టెంపరేచర్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ సేమ్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఎడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్లో ఏం చేస్తున్నాం? ఎడియాబాటిక్ మేనర్లో డిమాగ్నెటైజ్ చేయాలి. అంటే ఈ మొత్తం అంతటిని ఏం చేస్తాం? ఇప్పుడు ఐసోలేట్ చేస్తాం. అంటే ఉష్ణబంధితం చేసేసాం. ఉష్ణబంధితం చేసేసినప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేసేసి ఈ స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం రిమూవ్ చేసామనుకో, all the molecules are retraced to its initial position. అంటే తిరిగి మళ్ళీ తొలి స్థితికి మళ్ళీ వచ్చేస్తాయి. అంటే ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ ఫీల్డ్ మనం అప్లై చేసినప్పుడు ఏమవుతాయి? అన్నీ ఒకే డైరెక్షన్లోకి వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఫీల్డ్ మనం రిమూవ్ చేసామో ఇవి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తాయి. అయితే ఒరిజినల్ పొజిషన్లోకి రావాలంటే మళ్ళీ టర్న్ అవ్వాలి. సో ఇట్ రిక్వైర్స్ సమ్ ఎనర్జీ. అంటే మళ్ళీ వర్క్ చేస్తున్నాయి. ఇట్ రిక్వైర్స్ సమ్ ఎనర్జీ. ఈసారి వర్క్ చేయడానికి ఎక్స్టర్నల్ ఫీల్డ్ నుంచి మనం హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. బికాస్ ద టోటల్ సిస్టమ్ ఈజ్ ఐసోలేటెడ్. మొత్తం అంతటిని ఉష్ణబంధితం చేశాం కాబట్టి ఏ విధమైన శక్తిని బయట నుంచి తీసుకోవడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ వర్క్ చేస్తుంది. ఇవి వెనక్కి వెళుతున్నాయి కాబట్టి మనకి దానికి కావాల్సిన ఎనర్జీని ఏం చేస్తాయి? ది గెయిన్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇంటర్నల్ ఎనర్జీ నుంచి గెయిన్ చేస్తాయి కాబట్టి దెర్ ఇస్ ఏ స్లైట్ ఫాల్ ఇన్ టెంపరేచర్. అంటే దాని యొక్క ఉష్ణోగ్రతలో తగ్గుదల ఏర్పడుతుంది. ఇది బేసిక్గా దీన్ని వెనకాలన్న థియరీ అన్నమాట. అంటే డిమాగ్నెటైజేషన్ జరిగినప్పుడు టెంపరేచర్ ఎందుకు తగ్గుతుంది అంటే ఎడియాబాటిక్ మేనర్లో చేసినప్పుడే ఈ టెంపరేచర్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఓకే, సరే. ఇప్పుడు ఎస్ఎల్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే వాట్ ఈజ్ ఎడియాబాటిక్ డిమాగ్నెటైజేషన్, ఎందుకు టెంపరేచర్ తగ్గుతుంది అనేది మనం ఇక్కడ చూసాం. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్గా ఏం చేస్తారనేది చూస్తే ఫస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్లో గెడలోనియం సల్ఫేట్ అనే పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ని తీసుకోవడం జరిగింది. గెడలోనియం సల్ఫేట్ అనే దాన్ని మనం తీసుకుని ఇట్ ఈస్ సస్పెండెడ్ ఇన్ ఏ చాంబర్ ఏ ఇన్ ఏ టెస్టింగ్ ట్యూబ్ అంటాం నేను. అంటే ఒక శోధన నాళికలో ఒక పౌడర్ రూపంలో ఒక దీని లోపల అంటే దీన్ని టెస్టింగ్ ట్యూబ్ దీని లోపల మనం పారామాగ్నెటిక్ సాల్ట్ని దీని లోపల మనం సస్పెండ్ చేస్తాం అంటే వేలాడదీసాం. ఇక ఈ చాంబర్ ఏ అంటాం దీన్ని. అంటే చాంబర్ ఏలో మనం దీని లోపల సస్పెండ్ చేసామని అనుకుంటే ఈ చాంబర్ ఏ ఈజ్ కనెక్టెడ్ విత్ వాక్యూమ్ పంప్ అండ్ హీలియం పంప్. అంటే హీలియం గ్యాస్కి సంబంధించిన పంపు, అలాగే రెండో వైపు మనకి వాక్యూమ్ పంప్కి కనెక్ట్ చేయడం అనేది పాసిబిలిటీ ఉంటుంది. అంటే వాయురేచక పంప్ అంట దీన్ని హీలియం గ్యాస్తో ఫిల్ చేయడానికి. అంటే అవసరమైనప్పుడు మనం గ్యాస్తో ఫిల్ చేస్తాం బై కనెక్టింగ్ విత్ హీలియం పంపు. హీలియం పంప్తో కనెక్ట్ చేసినప్పుడు చాంబర్ ఏని ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ హీలియం గ్యాస్. అలాగే ఆ గ్యాస్ని మనం రిమూవ్ చేయాలి అనుకుంటే వాక్యూమ్ పంప్ కనెక్ట్ చేసి ఈ మొత్తం అంతటిని కూడా పంప్ అవుట్ చేస్తాం అన్నమాట హీలియం గ్యాస్. అంటే దీని నుంచి కనెక్షన్ దీనికి మార్చి లోపల ఉన్న గ్యాస్ని మనం బయటికి తోడేస్తాం. సో తోడేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే ఫస్ట్ ఇది ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ని ఏం చేసాం పౌడర్ రూపంలో ఈ టెస్టింగ్ ట్యూబ్ లోపల మనం సస్పెండ్ చేస్తాం చాంబర్ ఏలో. దెన్
ఛాంబర్ ఏ ఈ సరౌండెడ్ విత్ అనదర్ ఛాంబర్, అంటే దీని చుట్టూరా మరొక ఛాంబర్ ఉంటుంది. దీన్ని బి అని అనుకుంటే ఇట్ కంటైన్స్ లిక్విడ్ హీలియం, అంటే దీని లోపల ఏముంటుంది, లిక్విడ్ హీలియం ఉంటుంది దీని అంతటా కూడా. సో లిక్విడ్ హీలియం అనేది మనం చూస్తే ఇట్ ఈస్ నియర్లీ అబౌట్ 1 డిగ్రీ కెల్విన్. అంటే 1 డిగ్రీ కెల్విన్ దగ్గర ఉన్న లిక్విడ్ హీలియం ఉంటుంది. అగైన్ ఛాంబర్ బి is surrounded with another chamber C which contains liquid hydrogen. దీని చుట్టూరా మరొక ఛాంబర్ ఏర్పాటు చేస్తారు. ఆ ఛాంబర్లో ద్రవ హైడ్రోజన్ అనేది ఉంటుంది, లిక్విడ్ హైడ్రోజన్ ఉంటుంది అన్నమాట. సో ఇదంతా ఎందుకు అంటే ఈ లోపల ఉన్న ఈ టెస్టింగ్ ట్యూబింగ్ సమ్లో ఉన్న పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని మనం రిక్వైర్డ్, మనం ఏదైతే టెంపరేచర్ దగ్గర ఉందో దాన్ని మెయింటైన్ చేయడం కోసం, అంటే బయట నుంచి హీట్ ఎనర్జీ అనేది లోపలికి అబ్జర్వ్ అవ్వకుండా ప్రొటెక్షన్ లేయర్స్ కింద మనం ఇవి వాడుకుంటాం. ఇఫ్ నెసరీ ఇట్ ఈస్ ఆల్సో సరౌండెడ్ విత్ అనదర్ ఛాంబర్ డి విచ్ ఈజ్ ఫిల్డ్ విత్ లిక్విడ్ ఎయిర్, అంటే గాలి ద్రవంతో ఫిల్ చేస్తారు. అది అవసరం అనుకుంటే చేయొచ్చు, లేకపోతే ఇంతవరకు మాత్రం మనకి అవసరం. ఇందులో ఏముంది, లిక్విడ్ H2, ఇక దీనిలో మనకి లిక్విడ్ ఎయిర్ ఉంది. అంటే ఆ వాటి యొక్క టెంపరేచర్ని మనం మెయింటైన్ చేయడం కోసం ఈ విధంగా మనం చేస్తాం. ఇక టెంపరేచర్ ఆఫ్ ది పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ మెయింటైన్ చేయడానికి డైరెక్ట్గా థెర్మోమీటర్స్ అనేవి ఇక్కడ పాసిబుల్ కాదు. కాబట్టి కారణం ఏంటి, మెర్క్యూరీ తీసుకుంటే అది ఆల్రెడీ మనకి అప్పటికే లో టెంపరేచర్ దగ్గర వెళ్ళిపోయాం కాబట్టి ఇది ఎక్స్పాన్షన్ అనేది సఫిషియెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సాలిడ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం the temperature is measured in indirect method by measuring susceptibility of the paramagnetic substance. అంటే ఈ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క ససెప్టబిలిటీని కొలవడం ద్వారా దాని సహాయంతో దీని యొక్క టెంపరేచర్ని మెజర్ చేస్తారు బై యూజింగ్ ఆఫ్ క్యూరీస్ లా. క్యూరీ నియమం ఆధారంగా మనం ససెప్టబిలిటీని మెజర్ చేస్తాం. అంటే టెంపరేచర్కి ససెప్టబిలిటీకి మధ్య రిలేషన్ నెక్స్ట్ మనం చెప్పుకుంటాం. ఆ రిలేషన్ యూజ్ చేసి చేస్తారు. దీనికోసం ఛాంబర్ ఏ చుట్టూరా ఎం అనే కాయిల్స్ ఏర్పాటు చేస్తాం. సో ఈ కాయిల్స్ ఆధారంగా పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క ససెప్టబిలిటీని మెజర్ చేసి బై యూజింగ్ ఆఫ్ దట్ we measure the temperature of the substance before adiabatic demagnetization, after adiabatic demagnetization. So ఇది arrangement. ఇప్పుడు మొత్తం ప్రయోగం ఏం చేస్తున్నారు అనేది చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాంబర్ ఏ ఈజ్ కనెక్టెడ్ విత్ హీలియం గ్యాస్, అంటే హీలియం గ్యాస్ పంపు కనెక్ట్ చేస్తాం. హీలియం గ్యాస్తో మనం కనెక్ట్ చేసి ఈ ఛాంబర్ ఏ ఈజ్ ఫిల్డ్ విత్ ది హీలియం గ్యాస్, హీలియం వాయువుతో దీన్ని మొత్తం నింపేస్తాం. అంటే హీలియం వాయువుని మనం తీసుకున్నప్పుడు హీలియం గ్యాస్ బిహేవ్స్ లైక్ ఏ గుడ్ కండక్టింగ్ మెటీరియల్ అట్ లో టెంపరేచర్స్. అంటే ఉష్ణోగ్రతలు అల్ప ఉష్ణోగ్రతల దగ్గర హీలియం అనేది ఉత్తమ వాహక పదార్థం కింద పనిచేస్తుంది. వాహక పదార్థం కింద పనిచేస్తుంది కాబట్టి దెర్ ఇస్ ఏ కాంటాక్ట్ బిట్వీన్ థర్మల్ కాంటాక్ట్ బిట్వీన్ ది పారామాగ్నెటిక్ సాల్ట్ అండ్ హీలియం లిక్విడ్. అంటే ఛాంబర్ బిలో ఉన్న హీలియం లిక్విడ్తో, అంటే హీలియం లిక్విడ్తో దీనికి థర్మల్ కాంటాక్ట్ ఉంటుంది. ఇప్పుడు దీని మీద స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. అంటే దీన్ని మ్యాగ్నెటైజ్ చేస్తాం. మ్యాగ్నెటైజ్ చేస్తున్నప్పుడు దాని మీద కొంత వర్క్ జరిగింది కాబట్టి మనకి ఏం జరుగుతుంది, దీని యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. అయితే బిఫోర్ దట్ ఇక్కడ 1 డిగ్రీ కెల్విన్ దగ్గర ఉంది కాబట్టి రెండింటి మధ్య థర్మల్ కాంటాక్ట్ ఉంది కాబట్టి కాసేపటికి ఇది ఏమవుతుంది, ద టెంపరేచర్ ఆఫ్ ది పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఈజ్ డిక్రీజ్డ్ టు 1 డిగ్రీ కెల్విన్. అంటే హీలియం లిక్విడ్ యొక్క టెంపరేచర్కి తగ్గిపోతుంది అనమాట.
సో హీలియం లిక్విడ్ ఇక్కడ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ కెల్విన్ వస్తుంది. దాని మీద కూడా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నియర్లీ 3000 యాంగ్స్టర్స్ మనకి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం మనకి ఏం జరుగుతుంది, పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఈజ్ మ్యాగ్నెటైజ్డ్ అంటే మ్యాగ్నెటైజ్ చేయబడుతుంది. మ్యాగ్నెటైజ్ చేయబడింది కాబట్టి ఈ మ్యాగ్నెటైజేషన్ కోసం దేర్ ఈజ్ సమ్ వర్క్ డన్ ఆన్ ది సబ్స్టెన్స్, అంటే దీని మీద కొంత పని జరిగింది కాబట్టి మనకి ఏం జరుగుతుంది, టెంపరేచర్ రైజ్. సో అయితే మళ్ళీ మనం 1 డిగ్రీ కెల్విన్ దగ్గర ఉన్నది మళ్ళీ పెరిగితే మనకు ఉపయోగం లేదు కాబట్టి ఈ రెండింటి మధ్య హీలియం గ్యాస్ నింపడం వల్ల ఈ రెండింటి మధ్య థర్మల్ కాంటాక్ట్ ఉంది కాబట్టి బై యూజింగ్ ఆఫ్ దిస్ హీలియం గ్యాస్ ద అడిషనల్ హీట్ ఎనర్జీ ఈజ్ రిజెక్టెడ్ టు ది హీలియం లిక్విడ్. అంటే అదనంగా అంటే ఈ వర్క్ వల్ల అంటే మ్యాగ్నటైజేషన్ వల్ల మనకి వచ్చిన అదనంగా ఉష్ణ రాశిని హీలియం వాయువు సహాయంతో హీలియం లిక్విడ్కి సప్లై చేయడం ద్వారా ఇనీషియల్ టెంపరేచర్ 1 డిగ్రీ కెల్విన్ దగ్గర అది స్థిరంగా ఉంటుంది. దెన్ చాంబర్ ఏ ఈజ్ కనెక్టెడ్ విత్ వాక్యూమ్ పంప్. ఈసారి వాయురేచక పంపు కంటే వాక్యూమ్ పంపు కనెక్ట్ చేస్తాం. వాక్యూమ్ పంప్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ పంప్డ్ అవుట్ ది హీలియం గ్యాస్ ఫ్రమ్ చాంబర్ ఏ. అంటే దీనిలో ఉన్న చాంబర్ ఏలో ఉన్న హీలియం వాయువు అంతటినీ కూడా ఈ వాక్యూమ్ పంపు బయటికి పంప్ చేసేస్తుంది, అంటే లోపల ఉన్న గ్యాస్ అంతటినీ బయటికి తీసేసింది. దట్ మీన్స్ దెర్ ఈస్ నో థర్మల్ కాంటాక్ట్ బిట్వీన్ ది పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అండ్ హీలియం లిక్విడ్. అంటే ఈ రెండింటి మధ్య ఉష్ణ సంబంధాన్ని లేకుండా చేసాం. దట్ మీన్స్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఈజ్ ఐసోలేటెడ్, మొత్తం అంతటినీ కూడా ఉష్ణబంధితం చేసాం అన్నమాట. ఉష్ణ సంబంధం లేదు ఈసారి కాబట్టి, అంటే 1 డిగ్రీ కెల్విన్ దగ్గర ఉంది, ఉష్ణ సంబంధాన్ని లేకుండా చేసాం. దెన్ సడన్లీ ద స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ రిమూవ్. ఇప్పుడు సడన్గా స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది, ద పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఈజ్ డీమాగ్నెటైజ్డ్. ఇది నిరయస్కాంతీకరించబడుతుంది బట్ ఇట్ ఈజ్ హ్యాపన్స్ ఇన్ ఎడియాబాటిక్ మేనర్. స్థిరోష్ణక ప్రక్రియ ద్వారా నిరయస్కాంతీకరణం జరిగింది కాబట్టి. ఫర్ డీమాగ్నెటైజేషన్ ఇట్ డూస్ సమ్ ఎక్స్టర్నల్ వర్క్, అంటే ఇది కొంత పని చేయాలంటే మళ్ళీ అగైన్ ఎనర్జీ కావాలి కాబట్టి మనకి ఏం జరుగుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ నుంచి గెయిన్ చేస్తుంది కాబట్టి దాని యొక్క టెంపరేచర్ తగ్గుతుంది. అంటే దెర్ ఇస్ ఎ స్లైట్ ఫాల్ ఇన్ ఇట్స్ టెంపరేచర్. సో ఈ విధంగా మనకి టెంపరేచర్ తగ్గడం అనేది జరుగుతుంది ఎడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ అప్లై చేసినప్పుడు. సో ఈ టెంపరేచర్లో చేంజ్ ఎంత అనేది మనకు కావాలి అని అనుకుంటే బిఫోర్ adiabatic demagnetization, after the adiabatic demagnetization we measure the susceptibility of the paramagnetic substance. By using this susceptibility we measure the temperature of the substance. అంటే ససెప్టబిలిటీని కొలవడం ద్వారా స్థిరోష్ణక నిరయస్కాంతీకరణానికి ముందు తరువాత కూడా ససెప్టబిలిటీని కొలవడం ద్వారా దాన్ని ఉపయోగించి పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని అంటే ముందు తరువాత ఉష్ణోగ్రతలు మనం కొలవడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతలో మనం కొలిచినప్పుడు తగ్గుదల మనకి ఎంత వచ్చింది, ఏ టెంపరేచర్కి వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ మొట్టమొదటి చేసిన ఎక్స్పెరిమెంట్లో సుమారుగా 0.25 డిగ్రీ కెల్విన్, దట్ మీన్స్ నియర్ బై ది 1 డిగ్రీ కెల్విన్. అంటే 1 డిగ్రీ కెల్విన్లో 0.5 డిగ్రీకి వచ్చేసామన్నమాట, 1/4 డిగ్రీ. అంటే దీన్ని యూజ్ చేసి ఎడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ మనం ఎక్స్పెరిమెంట్ మనం అప్లై చేసినప్పుడు దే కెన్ అచీవ్ ఏ లో టెంపరేచర్ ఆఫ్ 0.25 డిగ్రీ కెల్విన్. తర్వాత నంబర్ ఆఫ్ పారామాగ్నెటిక్ సాల్ట్స్ యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అలా యూజ్ చేసినప్పుడు మనం అంటే పొటాషియం అల్యూమినియం ఆలం తీసుకుంటే అంటే డబుల్ సల్ఫేట్ ఆఫ్ పొటాషియం అల్యూమినియం ద్వంద్వ లవణం అంటాం. పొటాషియం అల్యూమినియం యొక్క ద్వంద్వ లవణాన్ని తీసుకున్నప్పుడు సుమారుగా 0.02 డిగ్రీ కెల్విన్ అనేది టెంపరేచర్ రీచ్ అయ్యారు. బై యూజింగ్ క్రోమియం అల్యూమినియం ఆలంని మనం యూజ్ చేసినప్పుడు సుమారుగా 0.014 డిగ్రీ కెల్విన్ అనే లో టెంపరేచర్ని రీచ్ అవ్వడం జరిగింది. దిస్ ఈస్ ది లీస్ట్ టెంపరేచర్ అచీవ్డ్ బై ది ఎడియాబాటిక్ డిమాగ్నటైజేషన్. అంటే 0.014 డిగ్రీ కెల్విన్ అనే టెంపరేచర్ అనేది
లీస్ట్ టెంపరేచర్ ఇక్కడ ఎడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ అనే ప్రయోగాన్ని మనం ఉపయోగించినప్పుడు దానికి సంబంధించి మనం రీచ్ అవ్వగలిగిన లీస్ట్ టెంపరేచర్. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం లీస్ట్ టెంపరేచర్ను పొందొచ్చు అనేది ఎక్స్పెరిమెంటల్గా మనం రాసాం. దీనికి సంబంధించి ఆ లో టెంపరేచర్కి సంబంధించి అంటే టెంపరేచర్లో ఫాల్కి సంబంధించి మనం ఈక్వేషన్ అంటే ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయాలి. అది మనం నెక్స్ట్ క్లాస్లో డెరైవ్ చేద్దాం. కొంచెం లెంగ్దీ ఆన్సర్ అయినప్పటికీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ బ్రీఫ్గా ఈ డయాగ్రామ్ వేసి క్లుప్తంగా ఒక పారాగ్రాఫ్ ప్రొసీజర్ రాస్తాం, అంటే ఏ విధంగా ఎక్స్పెరిమెంట్ చేస్తాం అనేది. ఆ తర్వాత మనం ఒక స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం అది ఏ విధంగా చేస్తాం ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. చాలా జాగ్రత్తగా ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో అక్కడ ససెప్టబిలిటీ ఆధారంగా క్యూరీస్ లా ఇవి మనం ఒకసారి దాన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఫైనల్గా చేంజ్ ఇన్ టెంపరేచర్, ఉష్ణోగ్రతలో కలిగే మార్పుకు సంబంధించి ఒక ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేస్తాం. దాని మీద ఒక న్యూమరికల్ ప్రాబ్లం కూడా ఒక్కొక్కసారి రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా అంటే ఎవ్రీ ఇయర్ మనకి సెమిస్టర్లో ఎస్ఏ క్వశ్చన్గా ప్రతి పేపర్లోనూ మనకి అంటే ప్రతి సెమిస్టర్కి సంబంధించి మనకు కనబడే అంటే ఈ 4th సెమిస్టర్కి సంబంధించి ప్రతి సెమిస్టర్ సెకండ్ ఎగ్జామ్లోనూ కూడా మనకి ఇంతవరకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కాబట్టి జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు వీడియో ఫాలో అయ్యి నోట్స్ పెట్టిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు దీన్ని చాలా ఈజీగా ప్రజెంట్ చేయొచ్చు. కారణం ఏంటంటే టైం ఫ్యాక్టర్ ఇక్కడ ఇంపార్టెంట్. కొంచెం లెంగ్దీ ఆన్సర్ కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటాం మనం ఆన్సర్ చేయడానికి, కానీ తప్పదు, మనకి రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా మనం కంప్లీట్గా ఆన్సర్ రాసినప్పుడే మనకి 100% మార్క్స్ మనం స్కోర్ చేయగలుగుతాం ఆ క్వశ్చన్కి సంబంధించి. కాబట్టి జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేయాలి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ ఎక్స్పెరిమెంట్ మీరు ఆన్సర్ రాయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.